హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలాం యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూడండి, మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓకేనా చక్రవడ్డీలో ఈ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. సో ఇలాంటి క్వశ్చన్ బాగా రిస్క్ అవుతుందని కామెంట్ చేయడంతో ఈ వీడియో నేను ఒక సూపర్ షార్ట్ ట్రిక్తో ఎలా చేయాలో నేను చెప్తా. చూడండి ఇక్కడ అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే ఇన్స్టాల్మెంట్ ఉంటుంది కదా, వాయిదాలు, వాయిదా వాటిపైన ప్రతి ఒక్క ఎగ్జామ్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా ఈ ఇన్స్టాల్మెంట్ పైన బరాబర్ ఒక క్వశ్చన్ మాత్రం అడుగుతున్నారు. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ ఒక వ్యక్తి 5% వార్షిక వడ్డీ రేటుతో చొప్పున చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల వార్షిక వాయిదాతో చెల్లించినట్లు 820 రూపాయలకు అప్పుగా తీసుకుంటాడు. ఒక్కొక్క వార్షిక వాయిదా ఎంత? అంతేనా? ఓకేనా. అంటే 5% వార్షిక వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలు అంటే 2 మాసాలు వాయిదా చెల్లిస్తాడు. అంటే ఎంత అవుతుంది? మొత్తం 820 అవుతుంది. అయినా తను ఒక్కొక్క వార్షిక వాయిదా ఎంత కనుక్కోవాలి. ఓకే, చూడండి ఇక్కడ మనం సొల్యూషన్ భాగం చూసుకుంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఇది మామూలు జనరల్ మెథడ్లో చేస్తే అంటే టైం ప్రాసెస్, క్యాలిక్యులేషన్ ప్రాసెస్, ఆ క్యాలిక్యులేషన్లో కొంచెం తప్పుపోయినా మన ఆన్సర్ మనకు ఒక మార్క్ పోతుంది. సో మనం ఒక సూపర్ షార్ట్ ట్రిక్ చేసుకుందాం. ఓకేనా, ఇందులో ఒక సూపర్ షార్ట్ ట్రిక్ చేసుకుందాం. చూడండి ఏ విధంగానో. ఫస్ట్ మీకు ఒక జనరల్ మెథడ్ చెప్తానండి. ఓకేనా, ఒకటి ఫస్ట్ వచ్చేసి జనరల్ మెథడ్. చూడండి ఇక్కడ జనరల్ మెథడ్ అంటే ఈ ఇన్స్టాల్మెంట్లో జనరల్ మెథడ్ ఎట్లా చేయాలంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ మొత్తం ఎంత అమౌంట్ బై 100 ప్లస్ ఆర్. ఓకేనా, నెక్స్ట్ 100 ప్లస్ ఆర్ ఇక్కడ హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది జనరల్ మెథడ్ చేసే ఫార్ములా అండి. ఓకేనా, ఏ విధంగా చేయాలంటే ఇక్కడ చూడండి. మొత్తం ఎంత ఇస్తుంది మనకు? అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఎంత? 820 కదా. సో 820 బై ఇక్కడ చూడండి 820 బై 100. ఓకేనా, ఈ 100 బై 100 ప్లస్ ఎంత? 5% కదా. సో 5% ప్లస్ 100 బై 100 ప్లస్ 5% హోల్ స్క్వేర్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎంత టైం పడుతుందో చూడండి. మీకు 180 బై ఎంత అవుతుంది? ఇది 20/21 ప్లస్ 20/21 హోల్ స్క్వేర్. సో చూసుకుంటే 820 బై ఇంకా 20 స్క్వేర్ ఎంత? 420 ప్లస్ తర్వాత 400 బై 441. ఓకేనా, మొత్తం ఎంత అవుతుంది? 820 ఇంటూ 441 బై 820 అవుతుంది. 820 క్యాన్సిల్ అయితే 441 మనకు ఆన్సర్ వచ్చింది. సో ఈ మెథడ్ చేస్తే ఓకేనా, ఇది జనరల్ మెథడ్ మోడల్ 1 అండి. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ మోడల్ 2 చెప్తా చూడండి. మోడల్ 2 ఏ విధంగా చేయాలంటే మనకు ఓకేనా, ఈ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మోడల్ 2 ఎలా చేయాలంటే వాడేమిస్తుంది ఇక్కడ 5% ఉంది కదా. సో 5% అంటే ఎంత? 5% అంటే 1/r/100 తీసుకోవాలి. ఓకేనా, r అంటే 5% కదా. సో 1/5/100 ఎంత అవుతుంది? 105/100 అవుతుంది కదా. ఓకేనా, ఇక్కడ చూడండి 105/100 అవుతుంది. అంటే క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? ఇది క్యాన్సిల్ చేస్తే 5 2 జా 5 1 జా 5 20 జా అంటే 21/20 వస్తుందండి. 21/20. ఓకేనా, సో మనకు ఈ మెథడ్లో చేయకుండా అంటే ఈ విధంగా ఈ సబ్స్టిట్యూట్ చేసి ఈ విధంగా వస్తుంది కదా. సో 5% అంటే మనకి ఎంత అండి? 5% అంటే మనకు పర్సంటేజ్లో 5% 120 అంటే 1/20 వస్తుంది. ఈ 20కి 1 యాడ్ చేసుకోండి. ఎంత? 21/20. సో ఇది చేసిన ఇలాగే వచ్చింది, ఇది చేసిన ఇలాగే వచ్చింది. ఓకేనా, అర్థమైందా? సో 5% అంటే 1/20, ఈ 20కి 1 యాడ్ చేసుకుంటే 21/20 అవుతుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఏ విధంగా చేయాలంటే ఇక్కడ చూడండి, మనకు రేషియోస్ ఉంటాయి కదా. రేషియో ప్రకారం పోతే 1:20/21 వస్తుందండి. ఓకేనా, 1:20/21 వస్తుంది. 21/20ని రేషియో విధంగా రాసుకుంటే 20/21గా రాసుకోవాలి. ఓకేనా, అర్థమైందా? అంటే ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ వాయిదా కదా. ఓకేనా, ఇక్కడ చూడితే మనకు ఫస్ట్ వాయిదా అంటే మనకు కావాల్సింది కదా. మొదటి వాయిదా అనుకుంటే మొదటి యొక్క వాయిదా చూసుకుంటే ఎలా ఉంటుంది? 21/41 ఇంటూ 820. ఈ 21 ఉంది కదా, ఈ 21 ఈ ప్లస్ 21 ప్లస్ 40 ఎంత? 41 ఇంటూ 420.
ఓకేనా, అర్థమైందా? సారీ 820 చూసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది 2 అంటే 41 20 జా 820 ఇక్కడ చూసుకుంటే 2 వస్తుందా 420 వస్తుంది. ఇక్కడ ఫస్ట్ వాయిదా వచ్చేసి 420. ఓకేనా. ఇంకోటి ఏముంది ఒక్కొక్క వాయిదా అన్నాడు కదా, క్వశ్చన్ చూసుకోండి. ఇక్కడ క్వశ్చన్ గమనించండి. మనం ఏమంటున్నాడు ఒక్కొక్క వార్షిక వాయిదా ఎంత కనుక్కోవాలన్నాడు. అంటే మనం మొదటి వాయిదా ఎంత వచ్చింది 420 వచ్చింది. అంటే మరి సెకండ్ వాయిదా ఎలా చేయాలంటే ఎంత ఏ పర్సంటేజ్ అన్నాడు ఇక్కడ చూడండి, మీకే అర్థమవుతుంది. 5% వార్షిక వడ్డీ రేటుతో అన్నాడు కదా. సో 5% వార్షిక వడ్డీ రేటు అంటే 100కు 5 అంటే 105% ఆఫ్ 420 అవుతుంది. సో ఈ పర్సంటేజ్కి అర్థమైందా 405 ఆఫ్ % ఆఫ్ 420. ఇందులో చేస్తే ఏ విధంగా వస్తుంది చూడండి. ఓకేనా, 21/20 = 420. ఈ విధంగా చేసుకుంటే ఈ 0కు 0 2 1 జా 21 అంటే 21 × 21 21 స్క్వేర్ అంటే 441 కదా. సో మనకు ఆన్సర్ 441. అర్థమైందా? మన ఆన్సర్ 441. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకేనా, మీకు బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ ఇన్స్టాల్మెంట్ పద్ధతి పైన ఒక క్వశ్చన్ మాత్రం అడుగుతున్నాడండి, దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా, అదే ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుందండి. ఇంకో ప్రాసెస్ అంటే ఇక్కడ మోడల్ 3 అని అనుకోండి, ఇది కూడా ప్రాసెసే. ఎలా అంటే ఇప్పుడు 5% అన్నాడు కదా. సో 5% అంతా మనకు 1/20 కదా. సో దీనికి 1 యాడ్ చేసుకుంటే 21/20 అవుతుంది. సో దీనికి కామన్గా స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 441/400 వస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, డిజిట్ యాడ్ చేసుకోండి. 4 + 4 + 1 ఎంత 9 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే టోటల్ 9 కావాలి. ఇక్కడ 4 + 5 9 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 4 4 1 ఇక్కడ 9 అవుతుంది. సో 2 9 ఉండడం వల్ల, మన డిజిట్ 9 ఉండడం వల్ల మీకు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ 9 లేకపోతే 441 9 ఉంది కదా, ఇక్కడ 441 9లో ఉంది అంటే సో ఫైనల్ ఆన్సర్ ఇదే. మొత్తం ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ డిజిట్లో కూడా చేసుకోవచ్చండి. ఓకేనా, మీకు అర్థమైంది క్లారిటీగా. డూ సబ్స్క్రైబ్ కలాం యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.